ఈ భూమి మీద ఎలా బ్రతకాలా అన్న ఆలోచన మాత్రమే ఉంటాం. ఇదిగో ఈరోజు ఈ పూటకి ఈరోజు తిన్నాం, రాత్రికి ఏం తిందాం అని ఈ రోజు గురించి ఆలోచిస్తాం. ఈ రోజు కూలికి వెళ్ళి కొంత సంపాదిస్తే రేపు కూలి ఎక్కడ దొరుకుతుందా అని మనం ఆలోచిస్తుంటాం. ఎందుకు మనకి ఆలోచన భూమి మీద ఉన్నప్పుడే వస్తుంది అనిపిస్తుంది. ఇంకా మన గురించి మనం చెప్పుకుంటూ ఏదైనా ఒక తగువులు అయ్యేటప్పుడు మనం అనే మాట తెలుసా, నేనంటే ఎవరో తెలుసా, నా కులం ఏంటో తెలుసా, నా మతం ఏంటో తెలుసా, నా ఇంటి పేరేంటో తెలుసా, నా అధికారం ఏంటో తెలుసా అని మనకున్న హోదాను బట్టి, మనకున్న స్థితిని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనం గర్వించడం, అతిశయించడం అనేది మనకు తెలుసు. ఎందుకంటే మనుష్యులుగా మనం ఏమవుతున్నామో, మన బ్రతుకేంటో, మనం ఎందుకు పుడుతున్నామో, ఎందుకు చనిపోతున్నామో అన్న సంగతి, మన మరణం తర్వాత ఏం జరుగుతుందో అనేది తెలియకపోవడమే దీనికి కారణం. అంటే మనమంటే ఏంటో అనుకుంటున్నాం, మనమంటే చాలా గొప్పవారుగా ఫీల్ అయిపోతున్నాం. కానీ ప్రియులారా, మన మరణం తర్వాత జరిగేది మనం తలుచుకుంటే మన జీవితం చాలా చిన్నది. బైబిల్లో ఒక మంచి మాట దేవుడు చెప్పాడు, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూడండి, ఆవిరి ఎంతసేపు ఉండదు. మన జీవితం కూడా అంటే కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవితం. అందుకోసం చూడండి, మనం ఎవరైనా చనిపోయేటప్పుడు అయ్యో నాకు ఇప్పుడే కనిపించాడండి, అప్పుడే చనిపోయాడా అంటుంటాం. అంటే మన జీవితం క్షణకాలం, ఎప్పుడు ముగిసిపోతుందో మనకి తెలియదండి. మరి ఎప్పుడు ముగిసిపోతుందో తెలియని ఈ జీవిత కాలంలో మనుష్యులుగా మనం చేయాల్సిన పని కొన్ని విషయాలు ఉన్నాయండి. కొన్ని సినిమాల్లో ఒక పాట వచ్చిందండి. ఆ పాట ఏంటంటే చస్తే గొడవ లేదంట. అంటే మనిషికి మరణం తర్వాత ఏమీ లేదనుకొని, మనిషి బ్రతుకు కాలమే ఈ జీవితమే ఎంజాయ్ చేయాలి, ఉన్న ఈ జీవితాన్ని సుఖముగా అనుభవించాలని ఆశపడుతున్నామే తప్ప అసలు దేవుడు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడో దేవుడు ఉదాహరణగా భూమి మీద కొన్ని పెట్టాడు. అదేంటి అంటే ఒక విత్తనం అండి, ఒక గోధుమ గింజ. యేసుక్రీస్తు అనే దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీదకు వచ్చి ఆయన తన జీవితంలో ఎన్నో ఉపమానాలు, ఎన్నో దేవుని మాటలు చెప్పాడు, ఎన్నో మంచి సంగతులు సమాజానికి నేర్పిస్తున్న ఆ సందర్భంలో ఆయన చెప్పిన ఒక మాట, గోధుమ గింజ భూమి మీద పడితే చచ్చితేనే కానీ, భూమి మీద పడి చచ్చితేనే కానీ అది ఫలింపదు నేరదు కదా అని చెబుతూ, అది ఆ మాట ఎందుకు చెప్పాడంటే, ఆ విత్తనం ఎలా అయితే భూమి మీద పడిన తర్వాత చనిపోయి తిరిగి లేస్తుందో, అలాగే మనుషులమైన మనం కూడా ఈ భూమి మీద జీవితం ముగిసిపోయేది కాదు, మరణం తర్వాత మట్టిలోనికి వెళ్ళిన మనం మరో జీవితాన్ని సంతరించుకుంటాం అనే ఒక విత్తనం ద్వారా దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు. చూడండి, మన కళ్ళ ముందు ఉన్న చెట్లు చూడండి, దాని ముందు స్థితి ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఒక విత్తనం అండి. మనము అన్నం వండేటప్పుడు, చారు వండేటప్పుడు చారులో ఉన్న చింతపిక్కలు ఏం చేస్తామంటే మనం ఇంటి బయట పడేస్తాం. పడేసిన ఆ విత్తనం ఏమవుతుందో తెలుసా, భూమి మీద పడి చచ్చిపోతుంది. పడేసిన ఆ చింతపిక్క ఏమవుతుందంటే 1 లేదా 2 రోజులు నేలపై నుండి అది మట్టిలోకి వెళ్ళి చచ్చిపోయి చింత మొక్కగా పెరుగుతుంది. అది కాస్త పెద్ద వృక్షంగా మారి కొన్ని వేల సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అది బ్రతుకుతుంది. చూడండి, మన ఊళ్ళో కూడా ఈ చెట్టు ఎప్పుడుదో తెలుసండి, మా తాత వేసాడండి, మా ముత్తాత వేసాడండి అని మనం చెప్పుకుంటుంటాం. విత్తనం భూమి మీద బ్రతికేది ఎన్ని రోజులు అంటే 2-3 రోజులు, కానీ చెట్టు బ్రతికి ఎంత చాలా ఎక్కువ. ఇది మనకు అర్థమైతే, ఈ విత్తనం ఎప్పుడైతే భూమిలో పడి చచ్చిపోయిందో అప్పుడు పెద్ద వృక్షంగా మారింది, మొక్కగా, చెట్టుగా మారింది. ఇది మనకు అర్థమైతే మన జీవితం కూడా కొద్ది కాలమేనండి. ఈ భూమి మీద 3 నాళ్ళ ముచ్చట, ఏ రోజు పోతామో తెలియదు. పోయిన తర్వాత మట్టిలోనికి వెళ్తాం. మట్టిలో పడిన మనం విత్తనం ఎలా అయితే వృక్షంగా మారిందో మన జీవితం కూడా మరో లోకాన్ని సంతరించుకుంటుంది. మరో జీవితం మనకు ఉంది, అదే పరలోకమో నరకమో అనేది నిర్ణయించబడుతుంది. ఈ భూమి మీద చనిపోయిన తర్వాత మన బ్రతుకు ముగిసిపోదండి, మరో లోకంలో ఉంది, అదే పాతాళం, అదే స్వర్గం. 2 లోకాలు ఉన్నాయి. ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్న పరిస్థితులను బట్టి, నువ్వు బ్రతుకుతున్న జీవితాన్ని బట్టి అది నిర్ణయింపబడుతుంది. ఈ భూమి మీద మనకిష్టమైనట్లుగా మన ఆలోచన చొప్పున, మనం అనుకున్న వాటిని హృదయ ఆలోచన చొప్పున, శరీరానికి నచ్చినవన్నీ, అనగా ఈ శరీరంలో పుట్టే కోరికలు చాలా ఉంటాయి, వాటన్నిటినీ చేస్తూ ఒకవేళ మనకిష్టమైనట్టు భూమి మీద బ్రతికితే
మనం అనుకున్న విధంగా భూమి మీద బ్రతికితే మనం చనిపోయిన తర్వాత మన జీవితం శాశ్వత కాలం పాతాళంలో ఉంటుంది. ఒకవేళ ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నీతి క్రియలు జరిగిస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా ఈ భూమి మీద బ్రతికితే దేవుడున్న లోకమైన స్వర్గంలో ఉంటాం. అది నిర్ణయించుకోవాల్సింది ఈ భూమి మీద ఉన్న ఈ జీవిత కాలంలోనే. అది దేవుడు మనకిచ్చిన అవకాశం. అయితే మనుషులమైన మనం పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతున్నామా? ఆ ఆలోచనలో ఉన్నామా? మన జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? మన మరణం తర్వాత ఏమవుతుందన్న ఆలోచన మనకు ఉందా అంటే ఖచ్చితంగా లేదండి. బతుకున్న నాలు హ్యాపీగా బ్రతికేయాలనుకుంటున్నాం తప్ప మరణం తర్వాత మరో బ్రతుకుందన్న సంగతి మరిచిపోయిన సమాజానికి పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి పవిత్రంగా పరిశుద్ధంగా ఏ పాపం లేకుండా బ్రతికాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. చచ్చిపోతే చావు అయిపోయింది నా బ్రతుకు అనుకున్న మనిషికి చనిపోతే మరో బ్రతుకుంది, మళ్ళీ తిరిగి లేస్తారని చనిపోయిన యేసు తిరిగి లేచాడు పునరుద్ధానుడుగా. అంటే మరణం తర్వాత మనిషికి ముగింపు కాదు, మనిషికి మరో బ్రతుకుంది. అది ఎవరు చూపించారంటే చనిపోయి తిరిగి లేచి యేసు చూపించాడు. యేసు చెప్తున్నాడు, ఇదిగో నేను పునరుద్ధానుడుగా తిరిగి లేచాను, నన్ను అంగీకరించి నా యందు విశ్వాసం ఉంచితే మీకు పాపక్షమాపణ జరుగుతుంది. మరణించిన తర్వాత మీరు పునరుద్ధానులుగా తిరిగి లేస్తారు, పరలోకమందు నాతో పాటు ఉంటారని యేసు చెప్పాడు. అంటే ఒకవేళ మనం పాపంలో ఉండి చనిపోతే యేసు ఉన్న దేవుడున్న ఆ స్థానానికి మనం వెళ్ళలేమండి. స్వర్గం వెళ్ళాలన్న ఆలోచన మనకుంటే ఖచ్చితంగా మరో బ్రతుకుందని మనం ఎరిగితే ఆ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ బ్రతుకును సంపాదించుకోగలం. అంటే దేవుడు ప్రకృతిలో ఉన్న వాటిని చూపించి పాఠం చెబుతున్న మనకి అర్థం కాకపోయినా దేవుడు మరొక పాఠం భూమి మీదకి వచ్చి చెప్పాడు. ఆయనే చనిపోయి తిరిగి లేచాడు. ఇది మనం విశ్వసించి మనం ఆయన నమ్మగలిగితే, ఆయన మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతకగలిగితే ఆయన ఉన్న లోకానికి మనం వెళ్ళిపోతాం. అటువంటి జీవితం మనందరికీ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనకు ఆయుష్ ఇచ్చాడు, దీర్ఘశాంతం. మనం ఎన్ని తప్పులు చేస్తున్నా ఆయన దీర్ఘశాంతం మన ఎడలు చూపిస్తున్నాడు. ఆయన ప్రేమకు పాత్రలు మౌదాం, ఆయన ఉన్న పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.